పొలం పాడైపోయిందా? కూర్చో, కుటుంబం మొత్తం పోయి కూర్చోండి. మోకాళ్ళే కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని రాసుందిగా. అయి మోకాళ్ళే కన్నీళ్లు గార్చు. ఆధ్యాత్మిక పంట ఉంది, భౌతికమైన పంట కూడా ఉంది. ప్రభా ఇదిగో పంట పాడైపోతుంది, ఇది పోయిందంటే మాకు అప్పులు తీరు, ఫుడ్ కూడా ఉండదు ప్రభా, మేము చచ్చిపోవాల్సి వచ్చింది ప్రభా, దయ ఉంచి ఈ తెగులు తిప్పుకునేటట్టు చేయి ప్రభా, మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు తండ్రి, నువ్వు కార్యం చేయి ప్రభా అని నలుగురు ఏకీభవించి ఆ తోటలో, ఆ పొలంలో, అది మిరపచేను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, ఆశీర్వాదకరమైన పంటలు, మనుషులకు హాని కలిగించని పంటలు ఏవైనా, మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అన్న తోట కూడా తిప్పుకోపోతే అప్పుడు అడుగు. పోయిందిరా చేను మొత్తం పోయిందిరా అనుకున్నది కూడా తిరిగి తిప్పుకోపోతే అప్పుడు అడుగు. కానీ ఎంతమందికి ఈ బుద్ధి కలిగిద్ది? ఎంతమందికి ఇలాంటి మనసు ఉంది? ఎంతమంది అలా పోయి కూర్చొని రండి ప్రార్థన చేద్దాం. ఈ ఉన్న నలుగురిలోనే ఎవడో ఒకడు ఉంటాడు జిలాకోడు, ప్రార్థనలు చేస్తే పండిద్దంట్రా పంట అంటాడు, పోయిద్దిగా. ఒక్క మాట చాలు మిగిలిన వాళ్ళు కూడా నరాలు వీక్నెస్ తెప్పియటానికి. ఆహా ప్రార్థనలు చేస్తే పండిద్దా? మరి ప్రార్థన చేసే విత్తనాలు విత్యాంగా ఏదే? మరి పంట చేతికి వచ్చిన దాకా ప్రార్థన చేయాలి కదా అబ్బాయి. వ్యవసాయం ఎంతో ప్రార్థన అంతే అనుకో. దానికి మనసు రాదు, అందుకే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వెళ్ళి కూర్చో, భార్య బిడ్డలను పెట్టుకొని కూర్చో అదే తోటలో, మధ్యలో మోకాళ్ళై కన్నీరు గార్చో. నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎట్లా కడుపు నిండిద్దయ్యా అని అడుగు. ఆకాశ పక్షులను పిడికిలి విప్పి పోషిస్తున్నావు కదా, నా బిడ్డలకి ఎట్లా పెట్టుకోవాలి ప్రభు అన్నం? నాకు వేరే బ్రతుకు తెరువు ఏముంది? ఈ పంట పండకపోతే ఏమైపోతాను నేను, నాకు తెలియదు. నువ్వు దీన్ని బాగు చేయాల్సిందే ప్రభు అని అడుగు. దేవునితో మాట్లాడు, నువ్వు కన్నీళ్లు గార్చు. నా ఇంటి యజమానుడు పడిపోయాడు ప్రభు, మేము అడుక్కు తినాలా? ఆయన లేచి లైన్లోకి వచ్చి జీవనోపాధి చేస్తే కదా మాకు అంత అన్నం దొరికేది. మా పరిస్థితి ఏంది ప్రభువా? ఆయన తెలిసి తెలియక పాపాలు చేస్తుంటే మేము ఒప్పుకుంటున్నాం, క్షమించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, లేవనెత్తు ప్రభువా, కన్నీరు గార్చు. రోగం వెనక్కి జరగకపోతే అప్పుడు అడుగు. ఇన్ని సాక్ష్యాలు, నా తల వెంట్రుకలన్ని సాక్ష్యాలు.